జనాలకు నేను ఒక సందేశం నేను నన్ను కుర్చీ తాత అంటారు, కాలా పాష అంటారు, పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా. ఈ మంత్ 14th బ్యాలెన్స్ డే, లవర్స్ డే. లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ చేసి అది వాళ్ళ రాత. ఇంటికి ఎక్కడ వస్తుంది ఎరికేనా? డబ్బు. మంతా లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఫస్ట్ వచ్చేది డబ్బు కాడ. ఒకవేళ లవ్ మ్యారేజ్ ఉంది, వాడు సాకలేడు. అరే నన్ను ఎందుకు చేసుకున్నా, నా వెనక ఎందుకు వచ్చినాడు అని ఆమె అంటుంది. నువ్వే నా వెనక పడొచ్చినవే అని వీడు అంటాడు. అక్కడ పిల్లలు ఉన్నారు అనుకో, వాళ్ళ జీవితాలు ఆగవు. ఒకటి చూసుకో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ లవ్ మ్యారేజ్ వేస్ట్. ప్రేమ గొప్పది, ఆలోనే సమాధానం ఏది చూపించు. ప్రేమ చూపించు ఎందుకమ్మా? అనవసరంగా తల్లిదండ్రి పరువు, బంధువుల పరువు, ఫ్రెండ్స్ పరువు, మీ పరువు తీసుకోవడం. నేను ఒకటి చెప్తాను, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పారిపోయిందనుకో, ఆ ఇంట్లోనో అమ్మో నాన్న చచ్చిపోయింది, నీకు మళ్ళా కనపడరు. ఆ అంటే అమృతం, మా అంటే మమకారం, అమ్మకు అర్థం. నాన్న భరిస్తాడు. పిల్లలు సంతోషంగా ఉండాలని ఒక కష్టం కాదు 2 కష్టాలు చేస్తాడు నాన్న. నేను చేసిన, నాకు 3 కొడుకులు, ఒక పాప. నా పాప నాకు 3 కొడుకులు వేస్ట్. అమ్మాయికి అర్థం ఏంటి బాబా? ఆడిపిల్ల ఏడుస్తే ప్రపంచం ఏడుస్తుంది బాబాయ్. అర్థమైందా? అరేంజ్ మ్యారేజ్ చేసుకొని కూడా బాగా దృష్టిలో లవ్ అంటే ఏంటి? నేను మళ్ళీ అడుగుతున్నా, చూపించు. ఇప్పుడు మీ వైఫ్ అంటే మీకు చాలా ఇష్టం అన్నారు కదా, ఆమె మీద చూపించేది లవ్వే కదా అది. అదే లవ్ అంటే మీ దృష్టిలో ఏంటి డెఫినేషన్? అందరికి ధైర్యం ఉండదు. అంటే లవ్ లేకుండానే పెళ్లి చేసుకుని లవ్ లేకుండా లవ్ మ్యారేజ్ అదే అంటున్నా. లవ్ అని మీరే కానీ ఏది చేయాలన్నా ధైర్యం కావాలా, కుర్చీలు మడత పెట్టే దమ్ము నా వరంగల్, నా సొంతూరు. నేను చచ్చిపోయినా అనుకున్నాను 10 సంవత్సరాలు వరంగల్ పోకపోతే. స్టేషన్ లో ఇట్లా అడుగు పెట్టగానే మంచోళ్ళు జంపు. జంపు కాదు, జంపు అయిపోయినా పళ్ళతో అంతే. అరే ఎంత పోతా సాయం చేయాలి. छोटा